నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని సరికొత్త సంచలనానికి తెరలేచింది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా విజయనగరం జిల్లా భవిష్యత్తును పూర్తిగా మార్చేసేలా ఒక భారీ మెగా ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో 1,08,10 కోట్ల భారీ పెట్టుబడితో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఇంతటి భారీ పెట్టుబడిని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా అంతే భారీ స్థాయిలో దాదాపు 19,000 కోట్ల వరకు ప్రోత్సాహకాలు, రాయితీలను టైలర్ మేడ్ విధానంలో ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం విజయనగరం జిల్లాలో 854.97 ఎకరాల భూమిని 25% మార్కెట్ ధర తగ్గింపుతో కేటాయించేందుకు కేబినెట్ అనుమతించింది. రాష్ట్రానికి వస్తున్న ఈ మెగా డేటా సెంటర్ కోసం ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు ఒకసారి పరిశీలిస్తే రిలయన్స్ సంస్థకు స్టాంప్ డ్యూటీ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. యంత్రాలు, పరికరాల కొనుగోలు ఖర్చులో 6% పెట్టుబడి రాయితీ కింద 4,500 కోట్లను 10 వాయిదాల్లో చెల్లించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి చేసే ఖర్చుపై స్టేట్ జీఎస్టీ మినహాయింపు ద్వారా గరిష్టంగా 2,527 కోట్లు, లీజ్కు సంబంధించి మరో 1,800 కోట్ల స్టేట్ జీఎస్టీ మినహాయింపును 10 ఏళ్ల కాలానికి వర్తింపచేశారు. పరిశ్రమకు అవసరమైన నీటి టారిఫ్లో 15% రాయితీ, ఏపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్ కాస్ట్లో 20 ఏళ్ల పాటు 30% రాయితీ ఇవ్వనున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా విద్యుత్ వినియోగంపై 15 ఏళ్ల పాటు యూనిట్కు రూపాయి చొప్పున 3,114 కోట్లు, క్యాప్టిస్ సోలార్ పార్కుకు 20 ఏళ్ల పాటు ట్రాన్స్మిషన్, వీలింగ్ ఛార్జీల నుంచి 5,000 కోట్ల వరకు పూర్తి మినహాయింపు ఇచ్చారు. విద్యుత్ సుంకంతో పాటు రైట్ ఆఫ్ వే కింద మరో 200 కోట్ల వ్యయాన్ని మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏపీలో డేటా సెంటర్ల హబ్ ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మక అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. ఐటీ రీసెర్చ్ పార్క్, డిజిటల్ లేబర్ ల్యాబ్స్తో కూడిన ఈ అదానీ గ్రూప్ డేటా సెంటర్ సుమారు 21,844 కోట్ల పెట్టుబడితో విశాఖలో రూపుదిద్దుకుంటోంది. వీటితో పాటు చిన్న, మధ్య తరహా టెక్నాలజీ కంపెనీలు కూడా అమరావతి, వైజాగ్ పరిసరాల్లో తమ డేటా స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ మించి రిలయన్స్ సంస్థ ఏకంగా 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్తో గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ను తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో నిలబెట్టనుంది. ఇలాంటి భారీ టెక్నాలజీ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, దశాబ్దాల కష్టం దాగి ఉన్నాయి. నాడు ఐటీ రంగం అంటేనే తెలియని రోజుల్లో సైబరాబాద్ను నిర్మించి మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు నవ్యాంధ్రలో కూడా అదే తరహా ఐటీ టెక్నాలజీ విప్లవాన్ని తీసుకురావడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కేవలం ల్యాండ్ ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించాలంటే భారీగా రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కల్పించాలని చంద్రబాబు గట్టిగా నమ్ముతారు. అందుకే రిలయన్స్ వంటి సంస్థల కోసం ప్రత్యేకంగా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ పాలసీని డిజైన్ చేసి గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ ఈ ప్రాజెక్ట్ను ఏపీకి దక్కించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ డేటా సెంటర్లు ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి వెన్నెముకగా మారబోతున్నాయి. నేడు ఏఐ టెక్నాలజీ రన్ అవ్వాలన్నా, చాట్ జీటీపీ వంటి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ పని చేయాలన్నా అపారమైన డేటా ప్రాసెసింగ్ పవర్ అవసరం. డేటా అనేది ఎంత ఎక్కువగా, ఎంత వేగంగా ప్రాసెస్ అయితే ఏఐ టెక్నాలజీ అంత పవర్ఫుల్గా మారుతుంది. విజయనగరంలో ఏర్పాటు కాబోతున్న గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ భవిష్యత్తులో గ్లోబల్ ఏఐ కంపెనీలకు హబ్గా మారుతుంది. క్లౌడ్ కంప్యూటరింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిటిక్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలన్నీ ఇక్కడి నుంచే ఆపరేటివ్ అవుతాయి. చంద్రబాబు నాయుడు కేవలం ఈ రోజు గురించే కాకుండా రాబోయే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ టెక్నాలజీ కోసం అడుగులు వేస్తున్నారు. ఏపీని కేవలం ఒక మామూలు రాష్ట్రంగా కాకుండా గ్లోబల్ ఏఐ క్యాపిటల్గా మార్చాలన్నది ఆయన ప్లాన్. ఇందుకోసం ఇప్పటికే అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు
విశాఖపట్నంలో ఏఏ హబ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పాలనలో, వ్యవసాయంలో, వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా ఉపయోగించవచ్చో రీసెర్చ్ చేయడానికి ఈ డేటా సెంటర్లు ఉపయోగపడతాయి. ఈ భారీ రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా కేవలం ఐటీ రంగంలోనే కాకుండా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాల్లో స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చంద్రబాబు వేస్తున్న ఈ హైటెక్ అడుగులు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యువతను గ్లోబల్ లీడర్లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.